తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి. ఇర్మియా 22:3. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తాను కాపాడుకొనుటయునే. నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి సాటి మానవుని ద్వేషించిన ఎడల ఏమి ప్రయోజనము? నీవు చూస్తున్న నీ సహోదరుని ప్రేమించనిచో దేవుని ఎలా ప్రేమించగలవు? విధవరాండ్రను దిక్కులేని పిల్లలను ప్రేమించాలి, పరామర్శించాలి మరియు వారి అక్కర్లను తీర్చాలి. దేవుని ప్రేమించు, మానవుని కూడా ప్రేమించు. నీ క్రియలు దేవునికి ఇంపైనవిగా ఉండాలి. ప్రతివాని క్రియల లెక్క దేవుని యొద్ద కలదు. ముసలి ప్రాయంలో ఉన్న బీద విధవరాండ్రను బాధించకూడదు. తండ్రిని కోల్పోయిన అనాథ పిల్లలను ఆదరించు, బాధించకు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు ప్రతిఫలమిస్తాడు, పరలోక రాజ్యమును నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.